సత్యసాయి జిల్లా ధర్మవరంలో వడ్డీ వ్యాపారులు రెచ్చిపోయారు. శాంతినగర్ కు చెందిన రమణపై దాడికి పాల్పడ్డారు. కొంతకాలం క్రితం రమణ రాజు అనే వడ్డీ వ్యాపారి వద్ద 2 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నాడు. మరో ఇద్దరికి అప్పు ఇప్పించాడు. ఇప్పటికే 15 లక్షల రూపాయలను అప్పులుగా చెల్లించినా ఇంకా డబ్బులు ఇవ్వాలంటూ రాజా గ్యాంగ్ రమణ ఇంటికి వెళ్లి గొడవకు దిగింది. మహిళలు చిన్నపిల్లలు కేకులు పెడుతున్నప్పటికీ పట్టించుకోకుండా దాడి చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలోనూ రాజా గ్యాంగ్ ఇలాంటి దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ కేసుల్లో రాజా ఇటీవల జైలుకు వెళ్లి వచ్చాడు. ఇప్పటికే రమణపై 3 సార్లు దాడులు చేశారని అతని భార్య భారతి వాపోయింది. తమ కూతురు చదువు పెళ్లి కోసం దాచుకున్న డబ్బు కూడా ఇచ్చినా కనికరం లేకుండా దాడులు చేస్తున్నారని వాపోయింది. ఉన్నప్పుడు మనిషి ఉన్నప్పుడు రా, మనిషి లేనప్పుడు ఎందుకు వస్తున్నారు మీరు? మనిషి లేడు అంటేనే వెళ్ళిపోవాలా మీరు? అంతవరకే సర్లే, లేడు ఇప్పుడు ఎట్లా తీసుకురాలి? కట్టాలా? నాకు తెలిసి ఇచ్చినావా నువ్వు? నా ఇంటికి వచ్చి ఇచ్చినావా నువ్వు? నాకు తెలిసి ఇచ్చినావా? నన్ను అడిగే నువ్వు నన్ను అడిగే రైట్ సైడ్ లేవు మీకు. 12 గంటగానే వచ్చి నువ్వు గేట్ కొడతావా? నువ్వు యా లెక్కలో నువ్వు గేట్ కొడుతున్నావు? కొట్టి చూడు, ఏది కొడతావు? ఇంకా ఏది కొడతావు? టైం లేదా అడిగేకే? ఇంట్లో నువ్వు పోయి అడుక్కో. వచ్చినప్పుడు 12 గంటలకు అన్నా వచ్చేదే. నువ్వు గేట్ ఎందుకు కొట్టినావు? ఇంట్లో ఆయన లేనప్పుడు అర్ధరాత్రి 12-1 గంటల కాడు వచ్చి కాలింగ్ బెల్ కొట్టేది, గేట్లు దబదబా కొట్టేది, సెల్యులైట్ వేసి లోపలికి చూసేది ఉన్నాడా లేదా అని. ఫుల్ గా డ్రింక్ వేసుకొని వస్తారు. 4-5 సార్లు మా ఇంటి ఓనర్లు మా కుక్కే మమ్మల్ని కాపాడింది. 10 రూపాయలు వడ్డీకి తీసుకోవడం పొరపాటే, కానీ తీసుకొని కట్టుకోకుండా ఉంటే పొరపాటు. కానీ ఆయన కాదు, నా చేతులు గుండా లక్షల్లో నేను ఇచ్చిండే రోజులు చాలా ఉన్నాయి. నా బిడ్డ కోసమని చదువుకి వేరే విజయవాడ అక్కడ చదివించుకోవాలని మేము కష్టపడి దాచిపెట్టుకోండి 3 లక్షల రూపాయలు కూడా, అక్షరాల 3,20,000 మనుషుల్ని పిలిపించి మరీ ఇచ్చినా నేను. అన్నా మంచి మీద కూర్చుండే వాడిని లోపలికి వచ్చి అంత 6 మంది వచ్చి దబదబా కొడతాను. కొట్టేదాక మళ్ళీ నా పిల్లలు, నా కొడుకుని, నా భార్యని, నా కూతురు అడ్డం వస్తే దొబ్బేది, ఇవన్నీ చేస్తాము. ఇది 4వ దఫ. 3 దఫాలు కొట్టినా కానీ ఉన్నీళ్ళే మనం తీసుకున్న పాపానికి ఇది కాదని చెప్పి ఇది చేసినాము. నాకు టైం నేను ఇంత వడ్డీ కట్టాను, నేను ఏదో భూమి అమ్మ స్థలం అమ్మ కడతామని తీసుకుని ఒక 2 కూడా పొద్దు తీసుకున్నాము, కడతాను. ఇట్లా దౌర్జన్యాలు చేస్తే ఎట్లన్నా? నేను తీసుకున్నందుకు నా పిల్లల బాధ్యత ఏమన్నా? కట్టాను తీసుకుని. ఇప్పుడు కానీ నేను కట్టలేను. ఇప్పుడు ఆ రోజు మధ్యాహ్నం ఫోన్ చేసి నేను కడతానా, నాకు టైం విన్నాను.